పేషెంట్ డాక్టర్ని నమ్మితే ప్రాసెస్ చాలా ఈజీ ఉండిద్ది. సో ఫస్ట్ నేను ఆ ట్రస్ట్ క్రియేట్ చేయాలి వాళ్ళలో. సో చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మా అమ్మాయి అంటారనమాట, అమ్మాయి అంటారు, మళ్ళీ ఏమనుకోకండి అంటారు. అంటే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా చాలా మంది ఫీల్ అవుతారు. పండగలకి అన్ని పట్టుకొస్తారనమాట, అన్ని చేసి. స్టార్టింగ్ లో కొంచెం చిన్నగా ఉంది అనుకునే వాళ్ళు, అంటే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని. బట్ విత్ టైం వాళ్ళ ఇంట్లో జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏదొచ్చినా మీరే అక్కడికే వెళ్తాం అనే వాళ్ళు. వేరే నేను ఎవరైనా డాక్టర్ టాబ్లెట్ అదే రాసినా కూడా నాకు అవి పడలేదు, మీరే రాయాలని మళ్ళీ వచ్చి రాయించుకుంటారు. సో ఆ ట్రస్ట్ విత్ టైం ట్రూ క్రియేట్ చేసుకోగలిగారు. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ఇది నార్మల్ బీపీ అని చెప్పడానికి లేదంటారా? మామూలుగా అయితే 140/90 లోపు అంటాం. డయాబెటిక్స్ లో ఇంకొంచెం స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేస్తాం, ఎందుకంటే బీపీ ప్లస్ షుగర్ కలిసినప్పుడు రిస్క్ ఇంకా ఎక్కువ. సో డయాబెటీస్ ఉంది, 140 అట్లా టచ్ అవుతుంది, వెయిట్ చేద్దాంలే అని అనం. డయాబెటీస్ ఉంది, బీపీ కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నా ముందే పెట్టేస్తాం, ఎందుకు వెయిట్ చేసేది అన్నట్టు. అంతా హెల్తీగా ఉంది, బీపీ ఇప్పుడిప్పుడే చూపిస్తుంది అంటే ఫస్ట్ వెయిట్ లాస్ ట్రై చేయండి, సాల్ట్ రెస్ట్రిక్షన్ ట్రై చేయండి. సో అన్ని అప్పుడు మనకు కొంచెం టైం ఉండిద్ది. సో టేక్ యువర్ టైం, ముందు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. కరెక్ట్గా గైడ్ లైన్స్ లో నాకు దాటిపోతుంది కదా అని హరీ అయి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, వీ కెన్ వెయిట్. బట్ ఫ్యామిలీలో బీపీ ఉంది, స్ట్రోక్స్ ఉన్నాయి, మనకు అర్థమైందిగా మీ ఫాదర్కి ఏ ఏజ్కి పక్షవాతం వచ్చింది, ఏ ఏజ్కి గుండెపోటు వచ్చింది, ఆయనకి బీపీ ఉందా అంటే ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జీన్స్ని తప్పించుకోలేకపోవచ్చు. సో అట్లాంటప్పుడు నాకు ఇంకా టైం కావాలి అంటే చెప్తాం, నువ్వు టైం తీసుకో, నీ వంతు నువ్వు ట్రై చేయి, బట్ మెడిసిన్ మాత్రం బెటర్ టు స్టార్ట్. ఎందుకంటే ఒకసారి గుండెపోటు వచ్చిందంటే అది ఒక్క రోజులో బయటపడిద్ది, కానీ దాని బేసిస్ ఒక 10 years ముందు నుంచే స్టార్ట్ అవుద్ది బాడీలో, బ్లడ్ వెజల్లో చేంజెస్ అనేవి. సో మనం ఎక్కడ పట్టుకోవాలి అంటే ఈ 10 years ముందే పట్టుకోవాలి. లాస్ట్ 1 year లో పట్టుకున్నా సరే కొన్నిసార్లు అవాయిడ్ చేయలేదు. సో షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి అదే చెప్తాను, నీకు 20s లో వచ్చిందనుకో, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే నువ్వు 70 వచ్చేంత వరకు అనదర్ 40-50 years నీకు రోగాలు రాకుండా చూసుకోవాలి. అదే 70లో షుగర్ వచ్చిందనుకోండి, అంత స్ట్రిక్ట్ కంట్రోల్ చేయక్కర్లేదు, ఎందుకంటే అక్కడి నుంచి నీ లైఫ్ స్పాన్ ఎంతైనా మేబీ 15 to 20 years కదా మనం తీసుకునేది. ఆ ఏజ్కి వచ్చిందంటే ఏదో వచ్చింది కానీ అంత సివియర్ కూడా అయ్యి ఉండదు. సో 70 years వాళ్ళు వస్తారు, నేను ఫ్రూట్స్ మానేశాను, నేను రైస్ మానేశాను, నేను షేక్స్ తీసుకుంటున్నాను, దేనికి? కొంచెం షుగర్ అటు ఇటు అయినందుకు. సో వాళ్ళకి చెప్తాను, ఏం చేయకండి, చక్కగా ఫుడ్ తీసుకోండి, ఈ ఏజ్ లో షేక్స్ ఇవన్నీ ఎందుకు, అవసరం లేదు కదా. అందరు ఏంటంటే దీంట్లో విటమిన్స్ ఇవన్నీ ఉన్నాయంట అని చెప్పేసి తీసుకుంటారు. ఇప్పుడు కొత్త ICMR గైడ్ లైన్స్ లో ప్రోటీన్ పౌడర్స్ ని కూడా అలౌ చేయలేదు వాళ్ళు. ఎందుకు అంటే న్యాచురల్ ప్రోటీన్ ఇస్ ద బెస్ట్. సప్లిమెంట్స్ రూపంలో వాటిని ఎక్కువగా నమ్ముకోవడానికి లేదు. సో విటమిన్ డి ఈ మధ్య కాలంలో కనుక్కున్నారు, అంతకుముందు మనకు తెలియదు కదా. సో మనకి తెలిసిన విటమిన్సే మనం యాడ్ చేయగలం, తెలియని విటమిన్స్ ఎన్నో ఉంటాయిగా న్యాచురల్ గా డైట్ లో వచ్చేవి, అవి మనం షేకుల రూపంలో తీసుకొని నేను బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఎగ్గొట్టాను అంటే అవన్నీ మిస్ అవుతున్నట్టే కదా. అట్లా మనంతట మనం ఎస్పెషల్లీ కొన్ని మీకు తెలిసే ఉంటుంది, కొన్ని షేక్స్ ఉంటాయి గ్రూపులుగా వాడుతూ ఉంటాను. సో వాటిని నేను కొంచెం చెప్తాను, ఐ డోంట్ రికమెండ్. నేను షేకు తాగుతాను అంటే ఓకే, బట్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసి తాగుతాను అంటే అది నేను యాక్సెప్ట్ చేయను. ఇడ్లీ తిన్నాను, దాంట్లో మినప్పప్పు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎనర్జెటిక్కే కదా. సో లిమిట్లో అయినా కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అనేది పెద్ద భూతంలా కాదు కదా, యూ నీడ్ ఇట్, బాడీకి అవసరం. వెయిట్ లాస్ అవ్వాలి, ఫాస్ట్గా అయిపోవాలి, నెల రోజుల్లో నేను ఇంత తగ్గిపోవాలి, అవన్నీ యాక్చువల్లీ కరెక్ట్ కాదు. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్లోంచి నేను మా పాప పుట్టిన తర్వాత చాలా తొందరగా తగ్గిపోయాను, మా బాబు పుట్టిన తర్వాత తగ్గలేకపోయాను అనమాట. ఇంకేముంది, ఇంకా అంత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ హైప్ వచ్చింది కదా. అవును, సైన్స్ ప్రకారం ఇంతకు ముందు కూడా ఫాస్టింగ్ చేసేవాళ్ళు కదా, ఫాస్టింగ్ లో లాంగివిటీ జీన్స్ కూడా పెరుగుతాయి అనమాట. సో మేబీ నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను, బాగా తగ్గాను. అంతకుముందు జిమ్కి వెళ్ళేదాన్ని, అయినా తగ్గలేదు, బట్ ఫాస్టింగ్ చేయగానే తగ్గిపోయాను. తగ్గిపోయిన తర్వాత జుట్టు రాలింది, కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, అప్పటి వరకు నాకు లేనిది నా సైకిల్స్ ఆగిపోయినా, మెన్స్ట్రువల్ సైకిల్స్. సో నేనే చెప్తాను ఎవరిని హార్మోన్ టాబ్లెట్స్ వాడొద్దని, నేనే వాడాల్సి వచ్చింది దాని తర్వాత. దెన్ ఐ రియలైజ్డ్, ఓకే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెనకాల సైన్స్ ఉండొచ్చేమో కానీ అందరికీ వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు కదా. లేదు, ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది మంచిది కాదు. నేను ఆ టైంలో లూజ్ అయింది మజిల్, నా బాడీలో మజిల్ స్ట్రెంగ్త్ పోయింది. సో మజిల్ స్ట్రెంగ్త్ పోయినప్పుడు రిస్కీయే. సో నేను మళ్ళీ ఇట్లా కాదు,
We need to మళ్ళీ change our pattern. నా బాడీ వెయిట్ ఒకటి ఉండుంటుంది. నేను ఒబీస్ స్పెక్ట్రమ్ లో ఎట్లాగో లేదు కదా, నా హెల్తీ బాడీ వెయిట్ నేను మెయింటైన్ చేసుకుంటాను అని. సో ఇంతే ఉండాలి, ఈ లిమిట్ లో ఉండాలి, ఈ హైట్ కి ఇంత ఉండాలి. ఐ డోంట్ బిలీవ్ దట్. మీరు హెల్తీగా ఉండడం ఫస్ట్ ప్రయారిటీ, చూడటానికి బాగోవడం రెండో ప్రయారిటీ. అవును. సో డైట్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎవ్రీడే ఎక్సర్సైజ్ తో బరువు తగ్గరు, బట్ మజిల్ మెయింటైన్ అవుద్ది, లీన్ బాడీ మాస్ అనేది బాగుండిద్ది. సో షార్ట్ కట్స్ ట్రై చేయడం, తొందరగా తగ్గాలి అనుకోవడం, వాళ్ళందరూ వస్తారు తర్వాత గాల్ స్టోన్స్, ఇట్లా మూడ్ చేంజెస్, డిప్రెషన్, ఇవన్నీ చాలా ఎక్కువ. వెయిట్ లాస్ ఫాస్ట్ గా అయిన తర్వాత అట్లా అని మళ్ళీ అదేమైనా సస్టైన్ అవుద్దా అంటే సస్టైన్ అవ్వదు. తర్వాత మళ్ళీ మొదలే. సో ఇప్పుడున్న ట్రెండ్ ఇదే కదా, 70 ఏళ్ళని అడిగినా వెయిట్ లాస్ ట్రై చేస్తున్నారు. స్కూల్ పిల్లలు కూడా వెయిట్ లాస్ కి ట్రై చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే పక్క పిల్లలు చెప్తారుగా, నువ్వు కొంచెం లావుగా ఉన్నావు అనగానే తగ్గించేసేయడం. ఏం తగ్గిస్తారు, వెజిటేబుల్స్ అన్నీ తగ్గించేస్తారు ఫుడ్ తో పాటు. సో బ్రెయిన్ ఎదిగేది ఎట్లా, బాడీ ఎదగాలి కదా. చూసినవన్నీ నమ్మడం అనేది కరెక్ట్ కాదు. మనము దాన్ని అనలైజ్ చేసుకొని మన బాడీ ఏంటి అనేది మనం తెలుసుకొనే ఉండాలి. నేను వీడియోస్ చేస్తాను యూట్యూబ్లోనే, బట్ ఐ డు నాట్ టెల్ పేషెంట్స్కి. చెప్తాను అది చూసి అది ట్రై చేసా, ఇది చూసి ఇది ట్రై చేశాను. అట్లాంటి షార్ట్ కట్స్ మాత్రం ఎప్పుడూ హెల్త్ విషయంలో పనిచేయవు.